గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మనీ కోట్. గత 25 సంవత్సరాలుగా నేను ఈ డబ్బు అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను. కొన్ని వేల మంది నా యొక్క సహకారం పొంది వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం జరిగింది. ఇందులో వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఇది తెలియజేసే వాళ్ళకున్న రకరకాల ఆర్థిక సమస్యల్లో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేదేది అప్పులు అనే ఆర్థిక సమస్య. అప్పుల్లో కూరుకుపోవడం, అప్పులు ఊబిలో కూరుకుపోవడం, కొంతమంది పీకల్లోతు, కొంతమంది నిలువులోతు కూరుకుపోయి ఊపిరి కూడా ఆడకుండా ఏం చేయాలో అర్థం కాని అగమ్యగోచర పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు నన్ను సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అప్పుల ఊబిలోకి మనం దిగిపోతున్నప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఊరికి 2 పాదాలే కదా పెట్టింది, ఎప్పుడైనా సరే బయటికి జంప్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకొంత కాలం అయిన తర్వాత మడవల దాకే కదా పోయింది, బయటికి జంప్ చేయొచ్చు అనిపిస్తుంది. తర్వాత మోకాళ్ళ దాకే కదా పోయింది, ఎప్పుడైనా జంప్ చేయొచ్చు అనిపిస్తుంది. అలా మనం తిరిగి చూసేసరికి అలా ఊబిలాగా క్షణక్షణం రోజు రోజుకి మరింత దిగిపోతూ అలా ఒకసారికి నిలువులోతు ఊబిలోకి దిగిపోవడం జరుగుతుంది. అలా దిగిపోయిన తర్వాత బయటికి రావడానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి కాబట్టి బయటికి రావడం అనేది అసాధ్యం అవుతుంది. అయితే అలా అప్పుల ఊబిలో కనుక కూరుకుపోయి ఏ స్థాయిలో మీరు కూరుకుపోయినా సరే, మీరు కనుక దాంట్లో బయటికి రావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మళ్ళీ కొత్త అప్పు అనేది చేయకపోవడం. అంటే ఇప్పటికి చేసిన అప్పులు చాలు, మళ్ళీ కొత్త పని చేయకపోవడం. అయితే ఇది సాధ్యమా, సాధ్యం కాదా అనేది లేదండి. మార్గం మటుకు అదే. చేసి తీరాల్సింది. అంటే దీంట్లో ఏమవుతుంది, ఒక కొండ మీద నుంచి జారుతున్నప్పుడు మనం ఈ తిరిగి పుంజుకుని మనం పైకెళ్ళాలి అనే ప్రాసెస్‌లో మొట్టమొదటి స్టెప్ ఏమవుతుందంటే మరింత జారకుండా ఆగటం. ఏ కొమ్మ పట్టుకునో, ఏ కొమ్మ పట్టుకుని ఎక్కడ కాళ్ళు అలా బిగించి పెట్టో, లేకపోతే ఏదో రకంగా ముందు మనం బ్రేక్ ఎయ్యాలి. అంటే కిందకి జారటం అనే విషయాన్ని బ్రేక్ ఎయ్యాలి. అలాగే అప్పుల్లో దిగుతున్నప్పుడు, అప్పుల్లో దిగజారిపోతున్నప్పుడు మరింత అప్పుల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ముందు కొత్త అప్పులు చేయకుండా మనల్ని మనం నిగ్రహించుకోగలగాలి, కంట్రోల్ చేసుకోగలగాలి. దానికి ఏదో రకంగా మనం మేనేజ్ చేసుకోవాలి కానీ కొత్త అప్పు అనేది మటుకు చేయకూడదు. అలా కొత్త అప్పు గనక చేయకపోతే మనం మరింత అప్పుల్లోకి వెళ్ళకపోవడం, అంటే మరింత అప్పుల్లోకి దిగజారిపోతూ ఉండడము, మరింత ఊళ్ళోకి దిగజారిపోతూ ఉండడం అనేది ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక అక్కడి నుంచి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ పైకి రావడం ఎలా అనేది మనం 2 అడుగు, 3 అడుగులో మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా అప్పుల ఊబిలో ఇరుక్కున్న వాళ్ళు మొట్టమొదటిగా తెలియాల్సిన విషయం, చేయాల్సిన విషయం ఏంటంటే మరొక కొత్త అప్పు జోలికి వెళ్ళకుండా ఏది ఏమైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మళ్ళీ కొత్త అప్పు చేయకుండా ఉండగలగటమే మొట్టమొదటి ప్రాథమిక అడుగు మనం వేయాల్సింది. ఆలోచించండి.